మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అని యేసు ప్రభువా, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి నెల రెండవ శనివారం జరుగుతున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థన కూడికల తండ్రి, నాయన ఆరంభం నుండి ముగింపు వరకు ప్రభు మీరు ఆధిపత్యం వహించి మీరు అధ్యక్షులుగా ఉండి ప్రవేశిస్తున్నారు. మీ సారథ్యంలో నాయన క్రమంగా మర్యాదగా జరిగినట్టు సహాయం చేయండి. రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి సకాలం నడిపించుకు మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ కొమ్మరికు జరిగించాడు తండ్రి ప్రభు. దేవా, ఈ యొక్క నా యేసు ప్రభు తండ్రి శనివారం ఉపవాస ప్రార్థనలో ప్రభు పాటల ద్వారా యేసయ్య, వాక్య పరిచయ ద్వారా యేసు ప్రభు తండ్రి, ఇదిగో నాయన మత్తయి సువార్త మరి మార్కు సువార్తగా క్విజ్ ద్వారా ప్రవేశ ప్రభు తండ్రి, మీ నామానికి మంచి తెచ్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి యేసు ప్రభు. రావాల్సిన బిడ్డల మీద త్వరపెట్టి సకాలం నడిపించడం మీరు సహాయం చేయమని తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా, ఇక్కడ ఆత్మ సంబంధమైన వాతావరణం ఏర్పరిచినట్లు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధ ఆత్మ కార్యం జరిగించమని తండ్రి. ఈ పరలోక సంబంధమైనటువంటి మన్నాను భుజించుటకు మీరు సహాయం చేయమని తండ్రి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఉపవాస ప్రార్థనా గుడిలో దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మాట్లాడుతున్నటువంటి మాట, శరీరంలో ఒక ముళ్ళు, శరీరంలో ఒక ముళ్ళు. ప్రియ దేవుడిలారా, ఈ ముళ్ళు అది ఎందుకనంటే దేవుడు మనకి ఎందుకు నించాడంటే ప్రతి ఒక్కరికి. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహుశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నాకు శరీరంలో ఒక ముళ్ళు. కూర్చుంటామే, నాకు శరీరంలో ఒక ముళ్ళు. ఆ ముళ్ళు ఏంటంటే ఇప్పుడు దేవుడిలారా, అది మనకి అది రోగమే కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్య కావచ్చు, లేకపోతే మన కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా మనకు కలిగేటువంటి ఇబ్బందులే కావచ్చు. నిన్ను ఎవరైనా కానీ నిన్ను ప్రార్థన చేయనీయకుండా లేదా బైబిల్ చదవనీయకుండా నీ ఇంట్లో ఉన్నటువంటి వారి నీకు ఒక శత్రువుగా, ఒక ముళ్ళుగా మిగిలిపోవచ్చు. ఇది మనకు ఒక శరీరంలో ఒక ముళ్ళు. ఈ శరీరంలో మనకు ఒక ముళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తుడైన పౌలు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహుశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. సాతాను యొక్క దూతగా ఉంచబడిను. ఎక్కడ? శరీరములో నిండా సాతాను దూతగా ఒక ముళ్ళు ఉంచబడిందట. ఇది ఏమిటారా, మామూలుగా మరి దేవుని సేవకురాలు కానీ నేను కానీ మరి చాలా బలహీనం అయినప్పటికీ కూడా ఆయన బలహీనతలో ఆయన బలమిచ్చి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుడు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బలహీనతలో బలమిచ్చి నడిపించే దేవుడు. కాబట్టి ఇదేమిటారా, మాకు ఎంతో శరీరంలో బలహీనత బడలిక ఉన్నప్పటికీ కూడా ఆయన కృప చొప్పున మరి ముందుకు నడిపించబడేదానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రియమైన దినాల్లో నాకు శరీరంలో ఒక ముళ్ళుగా అంటే రోగం అని చెప్పాను మీకు నేను. అంటే అది నా శరీరంలో ఒక బలహీనతగా ఇటీవల నాకు మరి హార్ట్ స్ట్రోక్ వల్ల ప్రాబ్లం వల్ల, బలహీనత వల్ల నేను బాధపడ్డా. అయితే ఒక 2 రోజులు బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని, అంటే నేను ఆహారం ఎక్కువగా టయానికి తీసుకోలేదు. సో రెండోది ఏంటంటే ఈ పనుల మీద, చర్చి పనుల మీద కూడా మామూలుగా టాబ్లెట్ కూడా వాడేవాడు కాదు. ఒక్కోసారి
ఒక్కోసారి పని మీద ఉంటే టిఫిన్ కూడా చేయను. అలాంటి పరిస్థితుల మధ్యలో నేను మామూలుగా ముందుకు సాగిపోతా ఉన్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే ఒకానొక సమయము నాకు నైట్ టైంలో ఒక భయంకరంగా నొప్పొచ్చింది. నొప్పి ముందు కానీ వెనక బ్యాక్ సైడ్ కానీ నొప్పిగా ఉండేది. గ్యాస్ ప్రాబ్లం అనుకునేది. సో ఇక ఎవరైనా సలహాలు ఇస్తుంటారు కదా, అది ఇది నవలాలి, అది ఇది అని. నైట్ టైం కాబట్టి అలాగా ఆ నవిలిన కానీ సతమాయిస్తే అలా ఉండేవాడు. సో రెండో రోజు కూడా అలాగే ఉంది. సరే మూడో రోజు అని చెప్పి ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొంచెము ఇది చూపించుకుంటే మంచిదని చెప్పడం జరిగింది దగ్గర. సరే ఆయన చెప్పిన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఏ డాక్టర్ అయితే చెప్పాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి అయిపోయిన తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. అయిపోయిన తర్వాత ప్రతి బిడ్డారా అయితే సౌండ్ వినపడకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అయినా కానీ నేను ఒక వారమే రెస్ట్ తీసుకున్నాను. ఒక్క వారమే నేను మైకు తీసుకోకుండా ఉండమనేది ఒక వారం. ఆ తర్వాత మళ్ళా ప్రతి బిడ్డారా మా మైకులో దేవుని మాటలు పలకటము, దేవుని వాక్యాన్ని బోధించడం జరిగింది. మేము ఇంతలేక ఏంది మైక్ తీసుకుని మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడకూడదు, 2 నెలలైనా 3 నెలలైనా రెస్ట్ ఉండాలా అనుకున్నారు. అయితే ఇంకా ప్రతి బిడ్డలారా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇంకా నేను ఇక నా పరిస్థితి అయిపోయింది అనుకున్నారు జనం. నా పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే, నేను ఆ యొక్క పల్స్ అని ఏమంటారండి, పల్స్ కానీ ఆ యొక్క అవన్నీ కూడా నాడి కొట్టుకునే విధానం కానీ అన్నీ కూడా దేని బిడ్డారా చాలా క్రిటికల్గా ఉందని అని చెప్తే నేనేమో చక్కగా పండుకొని మంచిగానే ఉన్నాను. కానీ వాళ్ళు అలా చెప్తా వచ్చారు. అయితే దేవుని మహాకృపను బట్టి దేని బిడ్డారా దేవుడు నన్ను తప్పించి కాపాడి ఈ రోజున సజీవ లెక్కలో మీ మధ్యలో ఈ విధంగా నడిపించబడడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ ఈ పరిచర్య ముందు కొనసాగేదానికి, ఈ విధంగా ఈ హరినాథపురంలో కానీ ఈ నెల్లూరు ప్రాంతంలో ఈ పరిచర్య ముందు కొనసాగేదానికి దేవుడు ఆయన అనాది సంకల్పం, ఆయన అనాది ప్రణాళికలు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి నేను అంటే వివాహానికి ముందుగానే ప్రభువా నెల్లూరు ప్రాంతంలో సేవా పరిచయం చేయాలని చెప్పి అనుకున్నా. అయితే నాకు అవకాశం దొరకలేదు. ప్రార్థన చేస్తే ఈ నెల్లూరు ప్రాంతంలో స్థలం కొనాలంటే మామూలుగా లక్షలు కదా, ఇక్కడ ఎక్కడ చేస్తాం, అసలు మనకి ఎక్కడ దొరకద్ది ఏంటి అనుకునేవాడు. నేను మాగుట్లేవట్లో ఆనవాయి సర్కిల్ దగ్గర మరి నేను రెంట్ కాదు వాళ్ళు కట్టేవాళ్ళు. మరి విశ్వాసంతో కొనసాగాను. ఎవరైనా సంఘానికి ఆహ్వానిస్తే అక్కడ వాక్యం చెప్తూ స్వార్థ సేవలో కానీ వెళ్ళి నేను విశ్వాసంతో కొనసాగాను. అయితే ప్రజెంట్ బిడ్డలారా ఒక 3 నెలలు 4 నెలల ముందు, వివాహానికి ముందు దేవుడు నువ్వు ఉన్న గ్రామంలో నేను సాక్షిగా చేస్తానని చెప్పిన తర్వాత పాటల్లో పరిచర్య ప్రారంభించడం జరిగింది. మొదటగా ఎవరు కూడా లేరు. అయితే చేయమంటున్నాడు ప్రభు, నీవున్న గ్రామంలో నేను సాక్షిగా చేస్తాను, నువ్వు వెళ్ళి పరిచర్యం ప్రారంభించమని చెప్పిన తర్వాత మరి 4 గోడలు స్లాబ్ వేస్తుంది, పూత పని కూడా చేయలేదు, కింద ఇసుక. దేవుడు చెప్పాడు కాబట్టి ఒక పిచ్చోడ్లాగా, క్రీస్తు పిచ్చోడ్లాగా, అది దేవునికి నాకే తెలుసు కాబట్టి మనుషులు చెప్పుకున్న అర్థం కాదు కాబట్టి సో కొన్ని పాత దుప్పట్లు ఉంటాయి, కొన్ని సిమెంట్ బస్తాలు ఉంటాయి కదా, పట్టలేదు కాబట్టి ఆ గదిలో, ఇప్పుడున్నాం కదా చర్చి పాటల్లో, ఆ గదిలో పరిచి, ఆ తర్వాత
అంతకుముందు వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు, కానీ కొంతమంది యేసుప్రభు విడిచిపెట్టేశారు. ఏదో మొత్తానికి ఈ యొక్క సంస్థల ద్వారా మీరు ఇల్లు కట్టిస్తాం, లేకపోతే అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఆ లోన్ ఇస్తాం అంటే కొన్ని క్రిస్టియన్ సంస్థలు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క బెనిఫిట్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందుకొని ఆ తర్వాత బాప్తీసాలు పొందారు, వెనక్కి వెళ్ళారు. అంటే వాళ్ళు నడిపించేవాళ్ళు లేరు కాబట్టి. అయితే ఇప్పుడు ఇదేం పెట్టారా, అక్కడ దేవుడు మరి అందరి ఇంటింటికి వెళ్ళి సిగ్గుపడకుండా అక్కడ ప్రార్థన పెడుతున్నారు రండి అని చెప్పి, ప్రార్థన పెడుతున్నాము రండి అని చెప్పాము. అయితే ఆ రోజు వచ్చిన ఆదివారం వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే దేని వెళ్ళారా, ఒక 4 వచ్చారండి. 4 మాత్రం వచ్చారు. 4 మాత్రం వచ్చారు. ఆ 4లో ఇప్పటికీ 2 చనిపోయారు, 2 ఉన్నారు. 2 చనిపోయారు, 2 ఉన్నారు. అయితే ఇప్పుడు దేని వెళ్ళారా, ఆ తర్వాత అక్కడ అయిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళా దేవుడు మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులు అనేక మంది యేసుప్రభు నమ్ముకొని కూడా పాటు నుంచి యేసుప్రభు నమ్ముకొని కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మా మ్యారేజ్కి వచ్చి అది చూసి, వివాహాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళా యేసుప్రభు దగ్గరకు రావటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, యేసు ప్రభా, తండ్రి, ఇక్కడ ఈ పాటల్లో ఏమి లేదు, శూన్యంగా ఉంది, శూన్యంలో సృష్టిని కలుగు చేయి ప్రభా అని చెప్పి విశ్వాసంతో ఒక పాట రాసుకోవడం జరిగింది. విశ్వాసంతో ఒక పాట రాసుకోవడం జరిగింది. ఏంటయ్యా పాట అంటే, మొట్టమొదట నాకు ఆహారం లేనప్పుడు, మళ్ళీ ఆ గెలక భావ సంఘం అంటారు కాలనీ అన్నమయ్య సర్కిల్ దగ్గర, అప్పుడు ఆహారం లేనప్పుడు నేను మొట్టమొదటిగా రాస్తున్న పాట, ఆధారం నీవేనయ్యా, ఆనందము నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందము నీవే యేసయ్యా అనేటువంటి పాట రాసుకున్నాను. అది మరి మందిరము సంఘము ప్రారంభించిన తర్వాత ఏమి లేని పరిస్థితుల మధ్యలో ఎవరో ముసలోళ్ళు కానీ వికలాంగులు కానీ అలాంటి వాళ్ళు మొట్టమొదటి 4 ముసలోళ్ళు అలాంటి వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళ దగ్గర నేను కొన్ని వారాలు కానుకలు పట్టలేదు, కొన్ని వారాలు కానుకలు పట్టలేదు. ఎందుకనంటే వాళ్ళ కాడే అంతంత మాత్రం కాబట్టి నేను పట్టకుండా అలాగున్నాను. సో ఒకానొక సమయంలో బాబుకి బాగలేకపోతే ఆ బాబుకి ప్రార్థన చేయటం జరిగింది. వాళ్ళు ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకా మాంత్రికుల దగ్గరికి వెళ్ళారు, ఎక్కడికి పోయినా బాగుంటాలి. పలకరిద్దామని చెప్పి అట్లా పలకరించి ఒక చిన్న ప్రార్థన చేస్తారు, వస్తారని చెప్పిన తర్వాత ఆ గదిలోకి వచ్చి ఆ బాబు వాళ్ళమ్మ ఒక పక్కన ఆమె చిల్లరంగడ పెట్టుకున్నా వచ్చి వీళ్ళు అన్నిళ్ళు కదా, ఎక్కువసేపు ఉంటారు కదా అని చెప్పి చిన్న ప్రార్థన చేసి పంపించాను. ఆ తర్వాత ఇప్పుడు ఏం బిడ్డారా, ఆ బాబు దగ్గరికి నేను అలా ఇంట్లో పడుకున్నాడంట. నేను ఆ బాబుకి కల్లో కనబడి ఆ తర్వాత తల మీద ఇలాగ అన్నానంట. మొత్తానికి ఆ చెవులో ఉన్నటువంటి నీళ్లు బయటకు వచ్చినాయి. చెవులో ఉన్న నీళ్లు బయటకు వచ్చాయి. ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే ఒక నీసు వాసనగా ఉన్నాయి. నీసు వాసన కంటే ఆ బాబు మోటార్ వైపు పనిచేస్తాడు. బావుల్లో దిగి లోతు మాటలు బయటికి లాగినప్పుడు అవి వెళ్ళిపోయి మొత్తానికి ఆ నారాయణ హాస్పిటల్కి వెళ్ళాడు, మరి మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి పోయినా కూడా వాకాలి, దేవా యేసు ప్రభా, ఇక్కడ నూతన విశ్వాసం రక్షించబడాలంటే యేసు ప్రభా, నూతన ఆత్మలు రక్షించబడాలంటే ప్రభా, మీరు ఇక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకులు, మహత్కారాలు చేయాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేశారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకులు చేయమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు
దేవుడు ఏం చేశాడంటే చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆ బాబు వీళ్ళు ఇంట్లో కొనుక్కున్న తర్వాత దేవుని బిడ్డలారా ఆ ఆ విధమైనటువంటి దేవుడు తను ప్రత్యక్షపరుచుకొని సేవకుల రూపంలో ప్రత్యక్షపరుచుకొని దేవుడు అద్భుతమైన స్వస్థ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడటానికి దేవుడు కారణం, మరి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మన అన్నాథపురంలో కూడా అన్నాథపురంలో మరి మ్యారేజ్ అయిన తర్వాత అన్నాథపురంలో పరిచర్య ప్రారంభించేదానికి పరిచర్య ప్రారంభించేదానికి మనోళ్ళు చాలామంది ఇక్కడ ప్రార్థన పెట్టడక్క అనేటువంటి వాళ్ళు. అయితే దేవుని యొక్క ఆలోచన, దేవుని నడిపింపు, దేవుని మాట తీసుకొని పెట్టాలని చెప్పి కొంచెము డిలే చేసి ఆలస్యం చేసి, అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, దేవుడు ఒక రోజున దేవుని సేవకులతో మాట్లాడాడు. ఒక పెద్దాయన రూపంలో కనబడి, మరి అమ్మ ఏ వారాలు ఇక్కడ ప్రార్థన జరుగుతాయని అడిగినప్పుడు, అయ్యా ఇక్కడ శుక్రవారం స్త్రీలకు జరుగుతుంది మరి అన్నప్పుడు, మరి ఆదివారం ఎందుకు జరగకూడదు ఇక్కడ ప్రార్థన అని అడిగారు. వెంటనే ఆదివారం ఎందుకు జరగకూడదు ఇక్కడ ప్రార్థన అన్నప్పుడు పెట్టారా, మరి అయ్యా దేవుని మరి పాస్టర్ గారితో మాట్లాడేందుకు వెళ్ళిపోవచ్చు. సో ఇది దేవుని చిత్తమే కదా, దేవుడు పెట్టమంటున్నాడు ఇక్కడ ఆదివారం ఆరాధన అని చెప్పి ఇక్కడ ఆదివారం ప్రార్థన ప్రారంభించడం జరిగిందండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శరీరంలో ఏం పెట్టారా, ఒక ముళ్ళు. దేవుని సేవకురాలకు ఏం పెట్టారా, దేవుని సేవకురాలికి ఒక బలహీనత వచ్చింది. ఏంటి ఆ బలహీనత అంటే ఆమెకి కిడ్నీలు ప్రాబ్లం వచ్చింది. కిడ్నీలు వాసిపోయి కడుపు నొప్పితో బాధపడతాం. ఎందుకని అంటే బిడ్డలారా, పరిచర్య అరుణాధపురంలో ప్రారంభించిన తర్వాత ఒకరు ఆవిడికి చేతబడి చేయటం జరిగింది. కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి. అయితే మామూలుగా ఏదైనా వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి పారిపోకుండా మామూలుగా ఏంటంటే ప్రార్థన చేసుకునే అలవాటు ఎక్కువ, సాధ్యమైనంత వరకు ఏం చేస్తాం, ప్రార్థన ద్వారా తగ్గించుకునేటువంటి మార్గమే చూస్తాం. అయితే ఇప్పుడు ఏం వెళ్ళారా, ఎక్కువగా కడుపు నొప్పి వచ్చిన తర్వాత నేను క్వార్టర్కి మరి అక్కడ శుక్రవారం అయితే విజ్ఞాపన ప్రార్థన కాబట్టి అక్కడ నేను ప్రార్థనకు వెళ్ళాను. ప్రార్థన మెయిన్ కదా అని చెప్పి నేను ఆగిపోకుండా, అది బాగలేకపోయినా కానీ ఇప్పుడు ఉన్నప్పుడు నేను వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళ కుమార్తెలు మరి రామచంద్రుడు హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రామచంద్ర హాస్పిటల్ చేర్పిస్తే పెట్టారా, అక్కడ పైసలు అయిపోతా ఉన్నాయి, అడేం తగ్గట్లేదు. మరి అంటే తగ్గట్లేదంటే నాకు అంటే నా పరిస్థితి ఏంటంటే వెంటనే తగ్గాల, లేకపోతే ఏదో ఒక తెలియనటువంటి దైవ ప్రేరేపణ సైతాన్ ఏమన్నా విధంగా చేస్తుందా లేకపోతే అని ఆలోచనలో పడ్డాను. వెంటనే నేనేం చేస్తానంటే అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసి నాకెందుకో తెలియనటువంటి అంటే ఏం చెప్పాలంటే ఒక క్రీస్తు పిచ్చివాళ్ళలాగా తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో నేనేం చెప్పానంటే ఏం చేశానంటే, అయ్యా నర్సులకు చెప్పాను, డిశ్చార్జ్ చేసేయండి అయ్యా, చెప్పండి అమ్మా డాక్టర్ గారు డిశ్చార్జ్ చేయమని చెప్పాను. డిశ్చార్జ్ చేయమంటే డాక్టరు అన్నాడు, అయ్యా ఆయన చెప్పండి డిశ్చార్జ్ చేసిందంటే ఆమె చనిపోద్దని చెప్పండి, ఒక కిడ్నీ వాసిపోయింది, చాలా ప్రాబ్లము, ఇన్ఫెక్షన్ అయిపోయింది, కాబట్టి బయటకు వెళ్తే చనిపోద్ది,
మీ ఇష్టం తర్వాత అని చెప్పి చెప్పాను. పర్వాలేదులేండి, పర్వాలేదులే, మీ టీచర్ చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు మరి వాళ్ళ అక్క కూతుర్లు వాళ్ళు కొంచెము బాధపడ్డారు. నా మీద కూడా కొంచెం మాట్లాడినట్టు. ఎవరైనా మామూలుగా అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు అంటారు కదా ఎవరైనా. కానీ నావే అలాగే ఉంది నా పరిస్థితి. సో అప్పుడు పండుకొని ఆమె అవతల బెడ్రూమ్లో పడుకోబెట్టి ఉన్నప్పుడు నేను బాగా ఒక పక్కన ఆమెకి వామిటింగ్స్, మా టాబ్లెట్ కూడా పట్టడం లేదు, వామిటింగ్స్, యూరిన్ తెలియకుండా పోవడం, ఇలాంటి పరిస్థితి, కిడ్నీ ప్రాబ్లం. అయితే నేను ఆ మంచం కాడిని మోకరించి బాగా ప్రార్థన చేస్తూ ఉండేది. ఏదైనా ఆహారం తినలేదు కాబట్టి ఏదైనా ఆ ఫ్రూట్స్ లాంటిది, జ్యూస్ అలాంటిది ఇచ్చేది, ఏదైనా కమలాలు కానీ అలాంటివి ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాంటి ఇచ్చేదండి, ఫ్రూట్స్ అలాంటివి ఇచ్చేది, ఏదన్నా రసము అలాంటిది ఇచ్చేది, లిక్విడ్ లాంటిది. అయితే ఇదేం పెట్టాక అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆవిడకి దైవిక ప్రత్యక్షత, దైవ దర్శనం ఇచ్చండి. దైవ దర్శనం ఇచ్చి ఎవరైతే ఇదేం పెట్టారా, ఎవరైతే శాతపడి చేశారో, ఏవైతే వస్తువులు ఉపయోగించి చేశారో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి చెప్పిందమ్మా, ఇది రోగం కదమ్మా, ఇది చేతపడి చేశారమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్పినప్పుడు పక్కింటి వాళ్ళు పిలిచినప్పుడు, దిగిన వెళ్ళారా, పక్కింటి వాళ్ళు పిలిచినప్పుడు అమ్మా, చేయించిందేమో వాస్తవేనమ్మా, వదినమ్మా, చేయించిందేమో వాస్తవే, అయితే నీకోసం చేయించలేదమ్మా, నీకోసము చేయించలేదు, పక్కోళ్ళు మరి వాళ్ళ ఫ్యామిలీలోనూ వాళ్ళకు మరి వాళ్ళ సమస్యను బట్టి చేయించేదని తీసుకెళ్ళి మేము, అయితే వాడు నీ కోసం చేయించాడు. అయితే తమిళనాడు ఆ మాంత్రికుడు ఆయన అరిచేతులు ఇలా చూసి, ఈమె కోసము ఈమెకి కానీ చేస్తే పాపం చుట్టుకుంటుంది, శాపం వచ్చేస్తుందని చెప్పి, హల్లెలూయా హల్లెలూయా అంటే అయినా పర్వాలేదు తమిళ్లో మాట్లాడి, ఏం పెట్టారా, తమిళ్లో మాట్లాడి అయినా పర్వాలేదని చెప్పి చేయించారు. చేయించిన తర్వాత దేవుడు మాట్లాడాడు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు, నా ఉగ్రత వాళ్ళ కుటుంబం మీదకి రాబోతుందని చెప్పమన్నాడు. నా ఉగ్రత కుటుంబం మీదకి రాబోతుందని చెప్పమన్నప్పుడు చెప్పారండి. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి బాగానే ఉన్నారు. వాళ్ళు అన్నారంట, కొంచెమా ఉగ్రత వస్తుంది అన్నారు కదా, ఏం రాలేదా అనిందంట. ఉగ్రత వస్తున్నారు కదా, రాలేదేంటి అని. ఏమన్నా దేవుడు చెప్పాడు, నేను చెప్తున్నాను. అయితే నేను ఇదేం పెట్టారా, ఒక అతను ఏమయ్యాడంటే, ఎలా జరిగిందంటే ఇదేం పెట్టారా, అతను ఎన్నో హాస్పిటల్కి తిరిగాడు. నేను పక్కనే ఉన్నాను కాబట్టి, పక్కిళ్ళే కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తాను. ఎంతో మంది మాంత్రికులు దగ్గరికి ఎన్నో స్కానింగ్లు తీయించారు, ఏ రోగం లేదమ్మా ఇలా చెప్పగలం. అయితే రోజు రోజుకి బక్కోడుగా ఎముకలు బయటపడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఏం అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఏం పెట్టారా, కొట్టిమిట్టాడుతున్నప్పుడు వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు కాదు. హృదయాన్ని కట్టిపరచుకున్నారు. అయితే ఎలా చనిపోయిన చివరి కథ, ఆ వ్యక్తి మంచంలో ఉండి
పురుగులు బట్టి చనిపోయాడు. ఏమని చనిపోయాడండి? పురుగులు బట్టి చనిపోయాడు. సో తన భార్యకి పెట్టారా, ఆమెకి మంగళవారం ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆమె కూడా ఒక 2-3 వారాలు వచ్చింది. ఆమెకి కొంత చేతనైనటువంటి ఆర్థిక సహాయం, లేకపోతే కొంత ఆహారం పెట్టి. నేను ఒక మాట చెప్తా, కొంతమంది డౌట్ వస్తే నేను కొంతమంది ఇలా చెప్తుంటాను. నువ్వు దేవుడు నిన్ను బ్రతికిస్తాడమ్మా, బ్రతికించిన తర్వాత కొత్త రక్తం పట్టిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోతావని అడుగుతారు. మరలా లోకంలోకి వెళ్ళిపోతావా కొత్త రక్తం పట్టిన తర్వాత? సో మళ్ళా ఒక 2-3 వారాలకి బాగైంది. బిందె ఎత్తలేనటువంటి సహోదరి కుళాయి దగ్గరికి వెళ్ళి బిందె ఎత్తి మోసేటంత శక్తిని దేవుడిచ్చాడు. అది మళ్ళా తిరిగింది అనుకున్నారట. బాగా తిరిగింది, మంచిగా అలా హుషారుగా ఉంది అనుకున్నాను. మరలా లోకంలోకి వెళ్ళిపోయింది. ఏదో ఆపద ముక్కుల్లాగా, ఏదో అవసరాల నిమిత్తం లాగా అలాగ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళా మీరు ఏం పెట్టారా, మళ్ళా ఏమైందంటే మళ్ళా బలహీనరాలైపోయి ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ, ఎంతోమంది వైద్యులను ఆశ్రయించినా కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేక ఆ సహోదరి కూడా ఏమైందంటే రోజు రోజుకి క్షీణించిపోయి మంచములోనే ఉండి అలాగే చనిపోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని విషయాన్ని మీకు చెప్తున్నానండి. దేవుడు మనకి మన శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెడతాడు. ఎందుకనంటే నీవు అతిశయింపకుండా నిమిత్తమై దేవుడు నీ శరీరంలో ఒక ముళ్ళు పెడతాడు. నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెడతాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడారా అన్నీ ఉంటాయి కానీ ఒక్కోసారి మన జీవితంలో అది జరగదు. కారణం ఏంటంటే నీవు అతిశయించుకునే నిమిత్తమై దేవుడంట నీ శరీరములంట మన శరీరములంట దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం, బైబిల్ వాక్యం చదువుకుందాం. చూడండి, ఇక్కడ ఇదేం పెట్టారా, నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచుందని ఆయన నాతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా శక్తి పరిపూర్ణమగుచున్నది, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటున్నాడు దేవుడు. నా కృప నీకు చాలు అంటాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు అపోస్తుడైనటువంటి పౌలు. ప్రభువా, ఈ ముళ్ళు నాలో నుంచి తొలగించు ప్రభు అని చెప్పి, ఈ ముళ్ళు నాలుగు సమయంలో ప్రతిపడ్డారా మనం ఒక సమయంలో మనం ఏం చేస్తామంటే అసహ్యపడుతూ ఉంటాం. అపోస్తుడైనటువంటి పౌలు కట్ట బహు విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయండి. ఆయన కక్షకు రుమాలు తగిలితే బాగుపడిపోతారు, ఆయన నీడ తగిలితే బాగుపడిపోతారు. అలాంటి బహు విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. అయితే ఆయనకి దేనిపిల్లారా శరీరంలో ఒక ముళ్ళంట సాతాను దూతగా ఉంచబడిందంట. దేవుడు అనుమతించాడంట. నీ జీవితంలో నా జీవితంలో దేనిపిల్లారా దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు నువ్వేం చేయాలంటే సంతోషంగా వాటిని అంగీకరించి అందులో నుంచి బయటకు వచ్చేదానికి దేవుడు ఏ విధంగా అపోస్తుడైన పౌలు నీ కృప నాకు చాలని చెప్పాడు. దేవుళ్ళరా ఆయన కృపను నువ్వు మరి అర్థించినట్లయితే, ఆయన కృపను తోడుగా చేసుకున్నట్లయితే ఆ పరిస్థితుల నుంచి దేవుడిని బయటికి తీసుకొచ్చి తప్పకుండా ఆయన ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 12వ అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే
అతిశయపడటం నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చేది ప్రభు దర్శనములను గురించి, ప్రత్యక్షతల గురించి చెబుతుంది. క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమును కొనుకోబడిను. అతడు శరీరంతో కొనుకోబడిను, నేను ఎరుగును. శరీరం లేక కొనుకోబడి నేను ఎరుగును. అది దేవునికి తెలియదు. అట్టి మనిషిని నేను ఎరుగును. అతడు పరదేశంలో కొనుకోబడి వచింప సఖ్యముగాని మాటలు విను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుకోబడిను, శరీరం లేక కొనుకోబడిన నేను ఎరుగును. అది దేవునికే తెలియదు. అట్టి వాడిని గురించి అతిశయితుడు. నా విషయమైతేనో నా బలహీనతలు ఎందే గాక వేరే విధముగా అతిశయింపను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేని ఎందు అతిశయిస్తాడట ఆయన? నా బలహీనత ఏందే అతిశయిస్తాను, కానీ వేరే దాని ఎందు అతిశయించిన అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా విషయమైతేనో నా బలహీనత ఏందే కాక వేరే విధముగా అతిశయింపను. అతిశయించుటకు ఇచ్చించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనా చూచుకున్నప్పుడు చూచిన దాని కనను, నా వలన విన్నదాని కనను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమని అతిశయించుట మానుకొనుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమిటారా, ఏ విషయంలోనే కానీ మనము అతిశయపడుతున్నామంటే అది డంబంతో కూడిందని గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుడైన పౌలంట, మరి ఆయన తన బలహీనతలందు అతిశయపడుతున్నట్ట, తన బలహీనతల యందు అతిశయపడుతున్నాడట. మరి దేవుడు అందుకే దేవుడారా, మరి అపోస్తుడైనటువంటి పౌలుకి బహు విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి శరీరంలో అంటే దేవుడు ఏం చేశాడట? ఒక ముళ్ళు పెట్టాడట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముళ్ళండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ముళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ముళ్ళు. అంటే ఇప్పుడు కొంతమందికి ఒక అతిశయం ఉంటుంది, ఒకరికి 100 మందికి కొన్ని అతిశయాలు ఉంటాయి. ఇక చెప్పే సమయం లేదు, ఒక సమయం ఒక మాటలో చెప్పేదాన్ని కాదు. కానీ కొంతమందికి కొన్ని అతిశయాలు ఉంటాయి. ఇంకో ఆయనకి ఒక అతిశయం, ఇంకో అతిశయం, ఇలాగా. ఇక మీకు చెప్పాలంటే అందంగా ఉండే ఒక అతిశయం, డబ్బు ఎక్కువగా ఉంటే ఒక అతిశయం, ఇల్లు బాగుంటే ఒక అతిశయం, ఇక రకరకాలుగా కొన్ని అతిశయాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటే ఒక అతిశయం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు దేనిపిల్లారా, ఒక్కొక్కరికి ఆయనకి తెలుసు కాబట్టి, సమస్తం సర్వాంతర్యామి కాబట్టి, ఆయన సమస్య ఎరిగినవాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు అతిశయించకూడదు నిమిత్తమై నేను నీ శరీరంలో ఒక ముళ్ళు పెట్టాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేనిపిల్లారా, మన బలహీనతల్లో మనం ఏం చేయాలంటే దేవుని గణపరిచే వాళ్ళకు ఉండాలి, దేవుని స్తుతించే వాళ్ళకు ఉండాలి, దేవుని సంతోషించే వాళ్ళగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన తప్పకుండా మనల్ని ఇచ్చిస్తాడు. దేవుడి మాటలు మనం ఎప్పుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రియ బిడ్డలారా, మీకు వాట్సాప్ ఎంతమందికి లేదో నాకు తెలియదు, కానీ ఈ మీదట గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల మరి ప్రతి నెల రెండవ శనివారము ఉపవాస ప్రార్థన కూడుకుంటాం. ఆగస్టు జనవరి మాసాల్లో మాత్రము యవనస్తులు కూడుకుంటుంది. ఆగస్టు అంటే 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి, జనవరి అంటే 26వ తారీఖు కాబట్టి రిపబ్లిక్ డే కాబట్టి అప్పుడు యవనస్తులు కూడుకుంటుంది. మిగతా ప్రతి నెల కూడా రెండవ శనివారము ఉపవాస ప్రార్థన కూడిక. రెండవ శనివారము ఏ తారీఖు వస్తుందో తెలియదు, కానీ రెండవ శనివారము ఉపవాస ప్రార్థన కూడిక కూడా ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రండి. ఆసక్తి కలిగిన వాళ్ళు బలవంతంగా, కష్టంగా ఉండదు, దేవుని వాక్యం ఎత్తబడుతుంది, ప్రార్థన చేస్తారు. ఇక్కడ బైబిల్ క్విజ్ ఉంటుంది. ఈ 3 విషయాలు ఇక్కడ అతిశయించాలని ఈ లోకంలో ఉన్న వేటి ఏదో మేము అతిశయింపకూడదని స్వామి సెలవిచ్చిన దగ్గరికి వందనాలు. అవును ప్రభా, యేసు రక్షక, మీరు మా కోసం వచ్చి ప్రాణం ఇచ్చి సిలువలో మరణించి స్వామి
పునరుద్ధానుడిగా తండ్రి తిరిగి లేచిన దేవుడు కనుక నీ సిలువ యందే మేము అతిశయించాలని స్వామి లేఖనాలు సెలవిస్తూ ఉండగా ప్రభు నాయన విన్నటువంటి మాటలను మా హృదయాంతరంలో భద్రం చేసుకుంటూ చూపండి. మరి సమయం ముందునైనా బైబిల్ క్విజ్ మరి ప్రారంభమవుతూ ఉండగా స్వామి నాయన మీరు మాకు తోడుగా ఉండమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.